హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో చింత చిగురు చికెన్ ఈ కర్రీ ఎలా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ చింత చిగురు దొరికే రోజులే కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది 1 ఇయర్కి ఒకసారి మాత్రమే మనం తినగలం. ఎందుకంటే ఈ చింత చిగురు అనేది ఈ రోజుల్లో మాత్రమే వస్తుంది. చింత చిగురు చికెన్ పైగా పొట్లో వండిన కర్రీ కాబట్టి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ మట్టి దాకను మొన్న ఎప్పుడో తీసుకున్నానండి 200 పెట్టి. ఆల్రెడీ దీంట్లో చాలా వీడియోసే పెట్టాను. ఇందులో చేసిన కర్రీస్ ఏవైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయి. పైగా ఈ చింత చిగురు చికెన్ ఇంకా అదిరిపోయిందండి. నేనైతే ఒక 2 ఆనియన్స్ కట్ చేసి దాంతోపాటు 4 చిల్లీస్ అయితే యాడ్ చేసి ఇలా ఈ మట్టి దాకలు అయితే డీప్ ఫ్రై అయితే చేయడానికి అవ్వదు. కొంచెం అది ఫ్రై అయ్యేటప్పటికి టైం అయితే పడుతుంది. ఈ మట్టి దాకలు ఉండేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి కనుక చేస్తే కనుక పాట్ అనేది పగిలిపోతుంది. కాబట్టి ముందు దానికి ఆయిల్ అప్లై చేసి తర్వాత అందులో వేయాల్సినవి వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం కూడా చాలా చాలా టైం అయితే పడుతుంది. మీ అందరి కోసం అయితే ఒక స్పెషల్ రెసిపీని నా ఛానల్ అప్లోడ్ చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన వెంటనే అయితే పవర్ కట్ అయిపోయింది. అలానే మా ఇంట్లో ఇన్వర్టర్ కూడా డౌన్ అయిపోయింది. అయితే మధ్యలో ఈ వీడియో ఆపకూడదు కదా, ఇలా టార్చ్ లైట్ వేసి మరి మీకోసం అయితే కష్టపడి ఈ రెసిపీని నా ఛానల్ అప్లోడ్ చేశాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈ చికెన్ కర్రీ చేయడం కోసం చికెన్లో ఉన్నటువంటి స్పెషల్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. లివరు, అలాగే బోన్స్, అదేవిధంగా ఇంకా అందులో ఉండాల్సినవి ఏంటంటే చికెన్లో స్పెషల్ పార్ట్లు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా వేశాను. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి. మా సోను తెల్లగడకు కూడా స్పెషల్ పార్ట్స్ అయితే అందులో వేశాను. ఒక వీడియోలో చెప్పాను కదండి మా సోను తెల్ల గురించి ఒక స్టోరీ. అదేనండి మా కుక్క పిల్ల. తనకైతే ఈ బోన్స్ అంటే చాలా ఇష్టం. ఈ కర్రీ కూడా చాలా చాలా ఇష్టంగా తిందండో మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను. వాస్తవానికి అయితే నేను ముందు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చికెన్ కర్రీ చేస్తూ ఉంటాను. ఈ చింత చిగురు చేసేటప్పటికి టమాటా పులుపు అదే రకంగా చింత చిగురు రెండు కంబైనింగ్గా కుకింగ్ అవుతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేశాను. అందులో వాటర్ అయిపోయిన తర్వాత టమాటోస్ తర్వాత వేసాను. ఫస్ట్ని టమాటోస్ వేసి ఆయిల్లో ఫ్రై చేయలేదు. అందులో గరం మసాలా పౌడరు ఒక 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. కొద్దిగా పసుపు. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి, అంటే ఈ పాట్ పగిలిపోకుండా చూసుకోవాలని చెప్పాను కదా, మరీ అంత కాదండి మర్చిపోయాను. మామూలుగా చెప్పినట్టు చెప్పేస్తున్నాను మీకు. ఈ పాట్లో కుకింగ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. నేను అలవాట్లో పొరపాటు మామూలుగా చేసే గిన్నెలో చెప్పినట్టు చెప్పాను. ఈ పాట్లో చేసేటప్పుడు మటుకు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి అయితే మనం ఖచ్చితంగా చూడాలి. చూసారు కదా, వాటర్ అయితే ఇంకిపోయిన తర్వాత ఇలా కారం అయితే యాడ్ చేశాను. కారం ఇందులో మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసుకుంటేనే చింత చిగురు ఫ్లేవర్ తెలుస్తుంది. కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసాను. జస్ట్ 2 స్పూన్స్ మాత్రమే వేసాను. మీరు కూడా అలానే కొంచెం తక్కువే వేయండి ఈ కర్రీలోనే. ఎందుకంటే గోంగూర పచ్చడిలు వండినా కూడా అందులో కొంచెం కారం అనేది తక్కువ పడుతుంది. ఇందులో కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని నేను 2 స్పూన్స్ మాత్రమే వేసాను. ఇది 1 కిలో చికెన్కి 2 స్పూన్స్ కారం మాత్రమే యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మట్టి కుండలో ఏ కర్రీస్ వండినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. ఆ మట్టి దాకలో వండేటప్పటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నార్మల్గా వేసి కర్రీస్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటే వాటర్ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చింత చిగురు అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ లోపు అయితే చింత చిగురు రెడీ చేస్తాను. ఇవి చికెన్ ఫ్రై అయిన తర్వాత కారం, అదే రకంగా గరం మసాలా, సాల్ట్, పసుపు అన్నీ వేసి ఆ తర్వాత అయితే వాటర్ వేసి మూత పెట్టేశాను. ఇలా చింత చిగురు ఎక్కడి నుంచి తెచ్చని చెప్తే మీరైతే షాక్ అయిపోతారు. ఇది శ్రీకాకుళం నుంచి అయితే తీసుకొచ్చానండి. నేను అక్కడ పని మీద వెళ్తే అక్కడ చెట్లు అయితే కనిపించినాయి. ఆ చెట్లను చూసి మనసు ఆగదు కదండి. కోనసీమ వాళ్ళ ముందే చింత చిగురు అంటే ఇష్టంగా తింటాం. కాబట్టి అక్కడి నుంచి అయితే ఈ చింత చిగురు కోసి మరీ తెచ్చాను. డబ్బులు పెడితే ఎక్కడైనా దొరుకుతుందిలేండి, కోసుకునే దాంట్లో తృప్తే ఉంటుంది కదా. మనం వెళ్ళి మనం సొంతంగా తెచ్చుకుంటే అదో ఆనందం కదండి. నేనైతే ఈ చింత చిగురుని అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చాను అమలాపురం వరకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే కలర్ఫుల్గా ఎంత నీట్గా కనిపిస్తుందో. కర్రీ అయితే ఈ రకంగా కుకింగ్ అయిన తర్వాత చింత చిగురు అనేది యాడ్ చేయాలి. వాటర్ కొంచెం దగ్గరికి అవుతుంది అనిపించుకుని వేసుకుంటే సరిపోతుంది. చికెను చింతకూర మటుకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ శాతం గోంగూర పచ్చిరేలు, గోంగూర చికెను ఇవన్నీ చాలామందికి తెలుసు. ఈ చికెను చింతకూర అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పడం కాదు కానీ. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకేమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ రూపంలో తెలియపరిస్తే నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఏది ఏమైనా కానీ కోనసీమ రుచులు మామూలుగా ఉండవండి నిజానికి. ఏ సీజన్లో ఏం వండుకోవాలో అవన్నీ అయితే మేము వండుకొని తినేస్తూ ఉంటాం. అలానే మా ఇంటికి వచ్చిన గెస్టులకు కూడా అదే రకంగా మర్యాదలన్నీ చేసి ఇలా సీజనల్ ఫుడ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ పెట్టి పంపిస్తాం. కోనసీమలో పుట్టడం మటుకు చాలా చాలా అదృష్టం అని అనుకోవాలండి. చూసారు కదా, చింత చిగురు అయితే యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైంది. సాల్ట్ అయితే కూడా ఇప్పుడే యాడ్ చేసేసాను. ఈ కర్రీ చూస్తుంటే అలా కుకింగ్ అవుతుంటేనే తినేయాలనిపించిందండి నాకైతే. ఇది వేసిన తర్వాత మటుకు గరిటతో కొంచెం జాగ్రత్తగా కదపాలి. ఎందుకంటే కింద అనేది అడుగు అంటుకుపోయి మళ్ళీ మాడిపోయి స్మెల్ అయితే మారిపోతుంది. కాబట్టి ఈ చింత చిగురు వేసిన తర్వాత కింద అనేది అతుక్కోకుండా గరిటతో కదుపుతూ ఉండాలి దీన్ని. మరీ ఎక్కువ కదిపేస్తే కనుక మళ్ళీ చికెన్ పీసులు అనేవి విడిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ దగ్గర నుండి ఏదైనా ఆశించేది ఉంటే చిన్న లైక్ మాత్రమే. చూసారు కదా ఈ చికెన్ కర్రీలో పీస్ ఎంత బాగుందో. నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వీలుంటే ట్రై చేయండి. ఇలానే నా వీడియోస్లో ఏమైనా మైనస్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి ఒక రెసిపీతో మళ్ళీ మంచి మంచి కుకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.